సార్ రమేష్ గారు, మీ నాన్నగారు అయినటువంటి కృత్తివెంటి వెంకటేశ్వరరావు గారు స్వాతంత్ర సమరయోధులు. ఆయన గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి మా జీటీవీ ప్రేక్షకులకి తెలియజేయండి సార్. తప్పనిసరిగానండి. మా ఫాదర్ అయిన కృత్తివెంటి వెంకటేశ్వరరావు గారు, అమ్మగారి పేరు సూర్యకాంతమ్మ గారు అండి. నాకు అయితే నా భార్య, ఇద్దరు పిల్లలు, మా పిల్లలిద్దరండి. పెద్దవాడి పేరు భావనకిరణ్, కోడల పేరు రమ్య అండి. సరే, వాళ్ళకి ఇద్దరు మనవరాళ్ళు. తర్వాత మా ఇంకో చిన్నబాబు ఒకడు ఉన్నాడు, మోహన్ వెంకట నందకిషోర్ అండి. వాడే ఉన్నారు ప్రస్తుతానికి. అంతా హైదరాబాద్లోనే ఉన్నారు. సార్ రమేష్ గారు, ఇప్పుడు మీ నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు అంటే మీకు ఊహ తెలియని టైంలో ఆయన స్వాతంత్ర సమరయోధుల కింద పోరాటాలు చేశారు. ఆయన చేసిన పోరాటాలు ఏమన్నామండి, ఏదైనా సరే మీకు ఎవరు చెప్పేవారు, ఎవరి ద్వారా తెలిసింది మీకు? మెయిన్గా మా తల్లిగారు ద్వారా మెయిన్ అయిందండి. తర్వాత మా పెంతండ్రి గారైనా కృష్ణమూర్తి గారు, నాన్నగారు తమ్ముడు గారు అన్నమాట. సోదరు రమేష్ గారు, ఇప్పుడు మీ నాన్నగారు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఆయన పడిన కష్టాలు, అసలు ఆయన ఏ విధమైన కష్టాలు పడ్డారు, నెక్స్ట్ ఏమో బ్రిటిష్ వారి నుంచి అవనివ్వండి, ఎవరి నుంచి ఏ విధమైన కష్టపడ్డారు, అదొక్కసారి మీరు చెప్పగలరా మాకు? అప్పట్లో అమ్మ చెప్పింది దాన్ని బట్టి ఆయన కడప జైల్లో ఒకటండి, తర్వాత రాయవెల్లూరు జైలుకి, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల జైల్స్ కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించేవారని చెప్పేవారండి. అమ్మ చెప్పేవారు. ఒక్కొక్కసారి అయితే ప్రమాద పరిస్థితిలో ఉండేవారు. మీ వారికి బాగోలేదని చెప్పి మా అమ్మగారికి పోలీసుల ద్వారా కూడా వచ్చేదంటండి ఇన్ఫర్మేషన్. తర్వాత ఇక వాళ్ళు వెళ్ళి చూసుకుని మళ్ళీ మా పెంతండ్రి గారి ద్వారా వాళ్ళని తీసుకురావడం, దగ్గరుండి చూసుకోవడం, మళ్ళీ తీసుకురావడం, వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేసేవారంటండి. అప్పట్లో కొన్ని కారణాల వల్ల మరి ఎందుకు పంపించేసేవారో మాకే తెలిసేది కాదు, వాళ్ళకి తెలిసేది కదంటండి. తర్వాత చెప్పేవారండి, వీళ్ళు ఏం చేయలేదు, ఊరినే స్వాతంత్ర సమరయోధులుగా తిరుగుతున్నారు అని చెప్పని ఒక అభిప్రాయంలో మేము అరెస్ట్ చేసామని చెప్పని చెప్పేవారంటండి. రకంగా ఉండేదండి. స్వాతంత్ర పోరాట సమయం అప్పుడు చాలా ఎక్కువగా జరిగేది. అసలు అది ఎవరు ఇన్స్పైర్ చేసుకుని మీ నాన్నగారు, అంటే ప్రేరణ ఎవరండి మీ నాన్నగారికి స్వాతంత్ర సమరంలో పాల్గొవాలి అనేదానికి ప్రేరణ ఎవరంటారు? అప్పట్లో ఈయనకి ఇక్కడ భీమవరంలో తెచ్చిన తనికెళ్ళ చలపతి గారని ఒక ఆయన అండి, తర్వాత గోకరాజు వెంకయ్య గారని, తర్వాత ఇంకో మైలవరపు రామారావు గారని మా అమ్మగారికి కొంచెం దూరం రిలేషన్ అన్నట్టండి. వాళ్ళ ద్వారా ఈ పార్టీలో చేరడం జరిగేది అన్నట్టండి ఎక్కువగా. సార్, ఇప్పుడు మీ నాన్నగారు అనేటువంటి కృత్తివెంటి వెంకటేశ్వరరావు గారు, ఆయన పోరాట సమయంలో అంటే దేనికి వెళ్ళే, అంటే ఇప్పుడు మీకు తెలుసున్నది, మీకు చెప్పింది కూడా, అంటే ఉప్పు సత్యాగ్రహంలో ఎక్కువగా పాల్గొనేవారా, లేదా క్విట్ ఇండియా ఉద్యమంలో ఏమైనా పాల్గొనేవారా? మీకు ఏమైనా తెలిసింది చెప్పండి సార్ ఒకసారి. క్విట్ ఇండియాలోనే ఎక్కువ పాల్గొన్నారంటండి. తర్వాత ఉప్పు సత్యాగ్రహంగా బందర్లో కొంచెం పాల్గొన్నట్టుగా చెప్పారు, అమ్మ చెప్పేది. ఇక్కడ క్విట్ ఇండియాను దండియాత్ర ఒకటి వచ్చేటప్పుడు ఇక్కడికి ఇటేపు మన పశ్చిమ గోదావరికి వచ్చినప్పుడు గాంధీ గారు వీళ్ళందరితో అప్పుడు మా అమ్మగారు వీళ్ళందరూ కూడా మీటింగ్కి వెళ్ళడం జరిగేదండి. అప్పట్లో తెలిసిందండి. వాళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్షన్ మా నాన్నగారు బాగా ఇదయ్యారండి. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే గాంధీ గారిది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయింది. అంటే గాంధీ గారు అంటే అప్పట్లో భగత్ సింగ్ వాళ్ళందరూ ఉండేవారు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండేవారు. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి మీ నాన్నగారు వెళ్ళారు అవన్నీ చూసి, అంటే ఫ్రెండ్ సర్కిల్, దీని ద్వారా వెళ్ళేవారు. మీ నాన్నగారు స్వాతంత్ర సమరంలో పాల్గొంటూ ఏమైనా సామాజిక సేవ చేసేవారా? చేసేవారండి. అప్పట్లోనే ఈ ఇన్స్టిట్యూషన్ వీళ్ళందరూ గాంధీ గారి సిద్ధాంతాల ప్రకారం హరిజనవాడకు వెళ్ళడం, ఆ రోజుల్లోనే వెళ్ళి వాళ్ళకి కావాల్సిన మంచి జాగ్రత్తలు తెలుసుకుంటున్నాను. యాక్చువల్గా ఏంటంటే ఆయన నెగిటివ్ ప్లేస్ కృష్ణా జిల్లా పెదబలపాలెం అండి. అక్కడ బాగా కొంచెం ఇంటీరియర్ ప్లేస్, బార్డర్ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ వర్షాధారం మీద పంట మీద ఉండేది, వాళ్ళ పంటలు ఉండేవి కావు. అటువంటిప్పుడు ఈయనే కొంచెం ఏదో వాళ్ళకి సాయం చేసి వేరుశనగ విత్తనాలు కొని తెచ్చండి బందర్ నుంచి, వాళ్ళకి ఇచ్చి పలానా చోట పొలాల్లో వేయండి, ఇలా చేసుకోండి అని చెప్పని అలా వాళ్ళని ఇన్స్పిరేట్ చేసి వాళ్ళు కల్టివేషన్లోకి కొంచెం తీసుకొచ్చేవారు అనమాట అండి. వేరుశనగ ఒకటి, నువ్వులు ఒకటి అలా వేయించి అలా పైకి తీసుకొచ్చారండి. తర్వాత ఇక వాళ్ళు మెల్లిగా ఇక మిగతా వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అన్నది ఒక దారిలోకి వచ్చారన్నమాట అండి. ఆ రకంగా ఈయన కొంచెం మొదటి నుంచి సేవ చేసేవారండి.
ఇప్పుడు స్వాతంత్ర సమరయోధులైన కృతివెంటి వెంకటేశ్వర గారు మీ నాన్నగారండి. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అని తెలిసింది మీకు. పాల్గొనడం వల్ల ఆయన పడిన కష్టాలు, దేశం కోసం ఆయన పడిన కష్టాలు, ఇవన్నీ మీ కుటుంబానికి మీకు ఎలా అనిపించిందండి? మీకు ఏమైనా గర్వకారణం కింద? చాలా గర్వంగా ఫీల్ అయ్యామండి. ఎందుకంటే మిగతా అన్నదమ్ములు కంటే ఈయన తెగించి అందరినీ కాదని ఇంట్లోంచి ఇది చేసినా కూడా ఆ రోజుల్లో అందరికీ దూరం అయినా కూడా సరే వెళ్ళి ఏమైనా సరే సేవ చేయాలి, సామాజికంగా చేయాలి అనే ఒక ఇన్స్పిరేషన్తో వెళ్ళేవారు అనమాట. వెళ్ళి చేయడం మొదటి నుంచి జరిగిందండి. అది చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాడిని నేను. అయితే ఇక పెద్ద వయసు వచ్చాక ఆయన కొంచెం తగ్గించుకున్నారండి ఎలాగైనా తిరగడం అది. కానీ శ్రద్ధగా ఉన్నప్పుడు, ఓపిక ఉన్నప్పుడు మట్టికి బాగా చేసి వాళ్ళందరికీ కాలువలు కూడా ఆ ఊరు కాలువలు వచ్చేలాగా మంచినీళ్ళ చెరువులు ఉండేలాగా అన్నీ చేయించారండి. పంచాయతీ పనులు కూడా దెబ్బలాడి అన్నీ చేయించి వాళ్ళకి తెలియనివన్నీ కూడా పలానా చోట వెళ్ళి చేయాలి, ఇలా చేయాలని చెప్పి ఈయనే కాగితాలు రాయించండి ఇచ్చి చేయించే పరిస్థితి వచ్చేదండి. ఇదంతా ఏంటంటే గాంధీ గారి నుంచి ఆ ఇన్స్పిరేషన్లో నేర్చుకున్నాను. ఒకరికి సేవ చేయాలి, వాళ్ళని కూడా మనతో పాటు తీసుకురావాలి, పైకి అభివృద్ధిలోకి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశం మొదటి నుంచి ఆయనకు ఉండేదండి. ఆ ఉద్దేశంతోనే అలాగే అందరికీ చేసేవారు అన్నమాట. అది మొదటి నుంచి అది అలవాటు. రమేష్ చంద్ గారు, మీ నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు కదండి. ఆయన పోరాటం అయిపోయాక ప్రభుత్వం నుంచి మీ కుటుంబానికి ఏదైనా సహాయ సహకారాలు అందాయా? ఏదైనా ప్రశంసల పత్రాలు అలాంటివి ఏమైనా అందాయా సార్ మీకు? ముందు ఫస్ట్గా ఆయనకి పెన్షన్ అంటూ ఇచ్చారండి, పొలిటికల్ సపోర్ట్ పెన్షన్ ఇచ్చారు. తర్వాత పొలిటికల్గా చేసినందుకు ఈ తామ్రపత్రం ఒకటి ఇచ్చేసారండి, పంపించారు. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చింది మాకు డైరెక్ట్గా వచ్చిందన్నమాట. తర్వాత కొంచెం ల్యాండ్ కూడా సెట్ చేశారండి. భూమి పొలిటికల్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఫైటర్స్ దాంట్లో ఒక భూమి రావాలని అన్నారంటే అగ్రికల్చర్గా ఇచ్చారండి. అది కూడా వాళ్ళ నేటివ్ ప్లేస్ దగ్గరగానే కృష్ణా జిల్లా గర్స్ఫోల్డ్ విలేజ్ అనమాట. రమేష్ చంద్ గారు, మీ నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు, పోరాటాలు అంతా అయిపోయాక ప్రభుత్వం నుంచి ఏమైనా మీకు మీ కుటుంబానికి సహాయ సహకారాలు ఏమైనా అందాయంటారా? ప్రభుత్వం నుంచి వచ్చిందండి. పొలిటికల్ సఫరర్స్గా మనకి మొట్టమొదటి పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ తర్వాత ఈ పొలిటికల్ సఫరర్స్ దగ్గర తామ్రపత్రం ఒకటి పంపించారండి. తామ్రపత్రం వచ్చిన తర్వాత భూమి మట్టికి పొలిటికల్ ల్యాండ్ మట్టికి కృష్ణా డిస్ట్రిక్ట్లోనే గరిసిపూడి అనే విలేజ్ ఉందండి. ఆ గరిసిపూడి విలేజ్లో 5 ఎకరాల భూమి ఇచ్చారండి. సార్ రమేష్ చంద్ గారు, మీ నాన్నగారు స్వాతంత్ర పోరాట సమరయోధులు, అలాగే చాలామంది స్వాతంత్రం కోసం పోరాడి దేశం కోసం అసువులు బాసారు. మీరు కూడా రిటైర్ అయ్యారు, ఉద్యోగం చేసుకు. ఇప్పుడు ఉన్న యువకులకి మీరు ఏదైనా సందేశం మా జీటీవీ ద్వారా ఇస్తారా? ఇస్తాను, తప్పనిసరిగా ఉన్నాను. ఇప్పుడు నేను అప్పట్లో వాళ్ళు ఎంత స్వాతంత్రం కోసం నాది నా సొంతం నా స్వార్థం అనుకోకుండా దేశం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎలా చేశారో అలాగే ఇప్పుడున్న యువతరం కూడా కొంతవరకు స్వార్థం తగ్గించుకుని ఇప్పుడున్న కొత్త పోగళ్ళు పోకుండా ఈ సినిమాలకు ఒకప్పుడు ఉండేది, తర్వాత ఇప్పుడు సెల్ ఫోన్లు ఈ టీవీలు చూసి పాడైపోతున్న తరుణంలో వాళ్ళకి ఉద్యోగం వ్యాపారం ఉపాధ్యాయులు అంతవరకు చేయగలరు. కానీ వీళ్ళు తెలుసుకుని అర్థం చేసుకుని పెద్దవాళ్ళలాగా మనం కూడా దేశం కోసం పాటుపడాలి అనే ఒక పందాలో ఉంటే తప్పనిసరిగా అందరం బాగుపడతామని నా నమ్మకం అండి. మీ యాజమాన్యానికి సార్, మా జీటీవీ తెలుగు ఛానల్కి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ నాన్నగారి కోసం మాకు చాలా చక్కగా వివరించారు. మా జీటీవీ యాజమాన్యం తరఫున మీకు ధన్యవాదాలు సార్. ఈ విధంగా మమ్మల్ని జీటీవీలోకి తీసుకొచ్చి మా తల్లిదండ్రుల యొక్క జీవిత చరిత్రని వాళ్ళకి అందరికీ యువతరానికి తెలిసేలా చేసినందుకు మీ యాజమాన్యానికి మీకు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే.